ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीप्तः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीशल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మామూలుగా ఎంతవరకు నేను సంస్కృతం దేవనాగరి లిపిలో ఉన్నటువంటి పుస్తకాన్ని పెట్టుకుంటూ వచ్చాను. తెలుగులోకి స్కాన్ చేసి పెట్టమంటే అతను కొన్ని పేజీలే చేశాడు. 10 పేజీలు 2 శ్లోకాలు మాత్రమే కవర్ అయ్యాయి. ఈవేళ ఎంతవరకు అవుతుందో చూసి అవసరం వస్తే తెలుగులోనే అయిపోతే సరే, లేకపోతే మళ్ళీ సంస్కృతంలో వెళ్లాల్సి వస్తుంది. ముందర మీకు చెప్తున్నాను. ఇక్కడి నుంచి మనం ప్రారంభిస్తామండి. అసలు భాష్యం ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు ఆయన శంకరాచార్య వారు.
తత్ర ఏవం ధర్మ సమ్మూఢచేతసః మహతి శోకసాగరే నిమగ్నస్య అర్జునస్య అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్ భగవాన్ వాసుదేవః తతః అర్జునం ఉద్దిధారయిషు ఆత్మజ్ఞానాయ అవతారయన్ ఆహా. ఈ విధంగా ఆ యుద్ధరంగంలో ధర్మ సమ్మూఢ చేతసః అంటే ధర్మము విషయంలోనూ, తర్వాత ఇందులో రెండు రకాలు జరిగాయండి. ఇది రక్తపాతంతో కూడినటువంటి ఈ యుద్ధాన్ని చేయడమా వద్దా అనేది ఒక సంశయం. రెండోది నా వాళ్ళు నేను వాళ్ళవాడిని అనేటటువంటి చిత్తభ్రాంతితోటి ఉండేటటువంటి రెండోది. ఈ రెండు కూడా మోహాలతో, అంటే చేయవలసింది చేయకుండా చేయకూడనిది చేస్తానడం, అలాగే వాళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళవాడిని, ఈ రకమైనటువంటి మోహంలో పడి ఇక్కడ అతను సమ్మూఢ చేతసః అంటే మొద్దుబారిపోయిన మనస్సు గలవాడై, చిత్తము గలవాడై, మొద్దుబారిపోయిన మనస్సు అంటే అతను ఏం చేయాలో తోచట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు సార్. అది ఇక్కడ ఒక్కసారి అసలు మోహము శోకము అనే మాటకి ఇంకొంచెం ఒక ఆయన మన మన గ్రూప్లో ఉన్నారు, కొంచెం దానికి అంటే ముందరికి వెళ్ళబోయే ముందు మహతి శోక సాగరే నిమగ్నస్య, చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నటువంటి అర్జునుడికి అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణం అపశ్యన్, ఆ సముద్రంలో మునిగిపోయినటువంటి వాడిని బయటికి లాగాలంటే ఆత్మజ్ఞానము తప్ప ఇంకొక మార్గం కనిపించలేదు కృష్ణ పరమాత్మకి. ఆత్మజ్ఞానాత్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్, ఆత్మజ్ఞానం కంటే భిన్నమైనటువంటి ఇంకొక మార్గము, అతని ఉద్ధరణం అంటే మునిగిపోయిన వాడిని చేయి పట్టుకుని పైకి లాగడం, అది ఇంకొక మార్గం ఏమీ దొరక్కపోవడం వల్ల భగవాన్ వాసుదేవ తతః అర్జునం, ఆ అర్జునుని ఉద్దిధారయిషు ఉద్ధరించడం అంటే ఏంటంటే పైకి లాగడం అని అర్థం. అంటే అతను సముద్రం మునిగిపోయాడు, పైకి పైకి లాగాలి. ఆత్మజ్ఞానాయ అవతారయన్, ఆత్మజ్ఞానాన్ని ప్రారంభించబోతూ ఆహా ఇలా అన్నారు అని అన్నారు. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ శోకము మోహం లేదా మోహము శోకం అనే దాని మీద కొంచెం వివరంగా ఒకసారి మళ్ళీ దాని మీద అడిగిన దానికి చూద్దామండి. యథాశక్తి ప్రయత్నం చేస్తాను. దీని మీద మామూలుగా మోహం అంటే ఏమిటి అసలు, అంటే దాంట్లో జరిగే ఇంకా ఇంటర్నల్ ఇంట్రిన్సిక్ ప్రాసెస్ ఏమిటి అని చూసుకుంటేనండి, ఇక్కడ దీంట్లో మోహం అనే దాంట్లో ఎన్ని స్థాయిలు వస్తాయి, మోహానికి శోకానికి టైమింగ్ ఈవెంట్స్లో ఏమైనా సంబంధం ఉందా లేదా అని చూస్తే ఒకసారి ఇక్కడి నుంచి చూద్దామండి. ఇది కొంత విశ్లేషణ చేసుకోవాల్సింది ఎవరి బట్టికి వాళ్ళు, జనరలైజ్ చేయడం. ఎందుకంటే ఈవెంట్ని బట్టి కొంచెం దాని ప్రాసెస్ కొంచెం తేడాలు పాడాలు ఉంటుంటాయి. మోహం అనేది ఇంద్రియ జ్ఞానంతో ప్రారంభమవుతుందండి. అంటే ఇంద్రియము, దానికి సంబంధించినటువంటి ఈ విషయము ఏవైతే ఉంటాయో ఆ విషయమునకు సంబంధించి, అంటే అక్కడ విషయ జ్ఞానం, ఇది ఇంద్రియములు ఇంద్రియములు గ్రహిస్తాయి. ఏమిటి గ్రహిస్తాయి? శ్రవణేంద్రియం ఉందంటే, మనకి చెవి ఉందంటే శబ్దాన్ని గ్రహిస్తుంది. వీటిని ఏమంటారంటే విషయములు అంటారు. సో రిసీవ్ చేసుకునేవన్నీ కూడా ఇంద్రియములు, దాంట్లో వచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా విషయములు. ఈ ఇంద్రియ జ్ఞానం అంటే ఈ విషయము ఆ ఇంద్రియం దగ్గర జారడంతో మనస్సు దానికి కనుక లింక్ అయి ఉంటే అప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆ విషయ జ్ఞానము మన మైండ్లో పడుతుంది. అది మొట్టమొదటి ఒక వస్తువుని, అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక వస్తువుని చూసాం, చూడంటే పరధ్యానంగా చూడడం కాదు, దాని మీద చూసాం, చూసేప్పుడు దాని యొక్క ఆ ఇమేజ్ మన బ్రెయిన్లో పడింది. అది మొట్టమొదటి స్టేజ్ ఈ మోహానికి కానీ శోకానికి కానీ మొత్తానికి కూడా. ఒక విషయమే జ్ఞానం దాని లోపల పడింది. ఆ పడింది మన మైండ్లో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. అదే కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ పూర్వ సంస్కారాలను బట్టి ఆ మైండ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, వీక్గా ఉండొచ్చు. ఆ వీక్గా ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అతను కనుక వీక్ మైండెడ్ ఫెలో అయ్యుంటే అతనిలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అదే అతను స్ట్రాంగ్ మైండెడ్ ఇవన్నీ కూడా ఎవర్షన్ ఉన్నటువంటి వాడికి అయితే ఇవన్నీ దులిపేసుకుంటాడు, పెద్ద దాని ఇంపాక్ట్ ఏం పడనే పడదు. ఇప్పుడు అక్కడ ఇంద్రియ జ్ఞానం చేరినంత మాత్రాన్ని అతను రియాక్షన్ స్టార్ట్ అయిపోవట్లేదు. ఇంద్రియ జ్ఞానం ఉండగా అతని మైండ్ ఎలా ఉంది, ఏ కండిషన్ ఉంది, సెటప్, దాని మూలంగా అతను తీవ్రమైన ఆకర్షణలో పడ్డాడు అనుకుందాం ఒక వస్తువు ఎడల. ఏ వస్తువుని చూసాడో ఆ వస్తువుని, ఆ ఆలోచన ఈ ఆకర్షణ ఎంతవరకు తీసుకెళ్తుందో వెంటనే ఆలోచనలను ప్రారంభిస్తుంది, మామూలు ఆలోచనల్ని.
ఇంకా ఆ వస్తువు యొక్క ఆకర్షణ యొక్క తీవ్రతను బట్టి, ఇది టైం ఉన్నప్పుడు కొందాలి, ఎప్పుడప్పుడు కొందామని అనుకునేటట్టు పెద్ద అర్జెన్సీ ఏం లేదు అనుకునేవాళ్ళు. కొంతమంది ఉండొచ్చు. లేదు ఈ నెలలో కొందాం అనుకున్నాను కొంతమంది అనుకోవచ్చు. ఈ వారంలో కొందాం అనుకోవచ్చు. ఈవేళ మళ్ళీ ఇంటికెళ్ళిచ్చే డబ్బులు తెచ్చుకు కొందాం అనుకోవచ్చు. లేదు ఎప్పటికప్పుడే కొనేయాల్సిందే. అది మనలో తరతమ భేదాలను సృష్టిస్తుంది మన యొక్క సంస్కారాన్ని బట్టి. సో, అతని తీవ్రమైనటువంటి ఆకర్షణలో పడ్డాడు. పడిన వెంటనే ఆలోచనలు ఇంకా మిగతా ఆలోచనలన్నీ కూడా చేతిలో డబ్బులున్నాయా లేవా? లేదా క్రెడిట్ కార్డ్ తీసేసేయి వెంటనే. లేదు నీవు ఇందులో గూగుల్ పే ఎంతుంది? ఇంక అంతా వెనక ముందో చూడకింక. అంటే అదే కాదు వస్తువుకి కిమ్మత్తుంటే, ఆ కిమ్మత్తుకి సంబంధించినటువంటి డబ్బును సంపాదించుకోవడం ప్రయత్నం. అసల ఆ వస్తువు నీకు కావాలని అనుకుంటున్నావు. కానీ కరెక్టే. నీకు యోగ్యత ఉందా ఆ వస్తువుని ఉంచుకోవడానికి? యోగ్యత కూడా ఉండాలి. వయస్సు రీత్యా కావచ్చు, లేతే నీ స్థాయి రూపంలో కావచ్చు. ఆ వస్తువుకి ఉన్నటువంటి స్థాయికి నీకుండే ఆ వస్తువుని ఎవరు ఉంచుకోవాలి? అది నీ స్థాయి ఏమిటి? ఈ రకమైనటువంటి తన యోగ్యతను కూడా అణగదొక్కేసి ఏమైంది? నాకేమిటి లోపం? అనేటటువంటి ఒక మొండితనం లోపల ప్రవేశించింది. తర్వాత నువ్వు అడిగినటువంటి వస్తువు నీకు కావాలని అడుగుతున్నావు. అది ధర్మమైన వస్తువా? అధర్మమా? అనేటటువంటి ధర్మాధర్మాలను కూడా ఇక్కడ పక్కన పెట్టేయడం జరుగుతుందండి. ఈ తీవ్రమైన ఆకర్షణ యొక్క ప్రభావాలు ఇవన్నీ కూడా. ధర్మమైనా పర్వాలేదు, అధర్మమైనా పర్వాలేదు. నాకు ఆ వస్తువు నాకు దక్కవలసిందే. అయిపోయి తన స్థాయిని మర్చిపోయి అప్పటిప్పుడు రోడ్డు మీద ఇతను కంపెనీ పెద్ద డైరెక్టర్ అయి ఉండొచ్చు. మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. చాలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నాడు కూడా ఒక్కోసారి ఆ ఆకర్షణ పడిపోయి. పేపర్‌లో ఎన్నో వార్తలు ఇలాంటివి చూస్తుంటాడు. ఎంతో ఎంతో గొప్ప గొప్పవాడు కూడా. ఆ ఆకర్షణలో పడిపోయిన క్షణంలో ఏం చేస్తున్నారో ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో చాలా నీచంగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తనలో ఉండే డిస్క్రిమినేషన్ పోతుందండి. డిస్క్రిమినేషన్ అంటే వివేకం. వివేకం అంటే ఏంటి? ఒక వస్తువు కరెక్టే కావాలి. నీకు నువ్వు కొనగలవు. నీకు యోగ్యత ఉంది. ఇప్పుడే కొనేయాలా? ఒకసారి ఆలోచించకూడదా? వాడు ఆకర్షణ పైన పెట్టేయడమో లోపల డొల్లేమో అది పాడు చేసే దాని సరి అయినటువంటి నిర్మాణం సరిగ్గా లేదేమో ఆ వస్తువులో. ఇవన్నీ కూడా ముందర ఆలోచించుకుని తర్వాత నువ్వు డబ్బు ఖర్చుపెట్టు. లేదు నాకు ఆ ఉన్నది ఉన్న పడంగానే కావాలి. ఈ రకంగా తన వివేకాన్ని కోల్పోయాడు. ధర్మాధర్మాలను పక్కన పెట్టేసాడు. తన స్థాయిని మర్చిపోయాడు. మిగతా ఆలోచనలు కూడా ఇంకా ఆలోచించు ప్రస్తుతం. అంతే నాకు ఆ వస్తువు కావాలంతే. ఈ పక్కనే తనకి హితాన్ని చెప్పేవాడు కొంతమంది. వీడి పక్కనే కొంతమందున్నారు వీడికి. ఒరేయ్! అంత ఆవేశం వద్దురా నీకు కొనేద్దామని. ఆ వస్తువు సంపాదించాలని. ఆలోచించు కాస్త. మాకు ఇంకో రకంగా వాడి హితాన్నే కోరుకునేటటువంటి వాడిని వాడికి తెలుసును. వాళ్ళ హితైషులు వాళ్ళ సలహాలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఆలోచిద్దాం. ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. మళ్ళీ వద్దాం కావస్తే. ఎక్కడికి వెళ్ళిపోదు ఈ వస్తువు. నో. వాళ్ళ హితైషులు తన ఆలోచనని తొక్కేయడమే కాదు. అవతల వాడు హితైషులు వాళ్ళు. ఇతని వెల్ విషర్స్ వాళ్ళు. వాడు చెప్పేటటువంటి సలహాలను కూడా లెక్కపెట్టడింక. ఇండిపెండెంట్‌గా వెళ్ళిపోవాలి ప్రాసెస్. మీరు నాతో వస్తారా? సరే లేకపోతే నేను ఒక్కడినే వెళ్ళిపోతాను అంతే. ఆహ్, తర్వాత వాడు పక్కన చెప్తారు. అరే! దీనికి కాన్సిక్వెన్సెస్ తెలుసునా నీకు? ఆ వస్తువు ఎవరిదో తెలుసునా నీకు? ఉదాహరణకు చెప్తానండి. చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను. పరిణామాలేమిటి? దీని కాన్సిక్వెన్స్ చాలా దారుణంగా ఉంటాయి. నువ్వంత గబగబా వెళ్ళిపోతున్నావేంటి? ఏమైనా సరే ఇప్పుడు పొందాల్సిందే. అది లేకపోతే నేను ఉండలేను. ఆ కాన్సిక్వెన్స్ అంచనా అసెస్మెంట్ కూడా సరిగ్గా చేయడండి. ఇది కూడా ఇందులో చేసేటువంటి ఒక పొరపాటు. ఎందుకు ఇదంతా ఆ వస్తువుని పొంది తీరాలి. ఎప్పటికప్పుడే పొందాలి అనే కోరికతోటి ఇవి ఉండగా, దీనికి ఎంత ఖర్చయినా సరే, ఎంత ఎనర్జీ అయినా సరే, తన దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో అన్ని రిసోర్స్‌ని పణంగా పెట్టేస్తాడక్కడ. ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాడక్కడ. పక్క వాళ్ళకి తెలుసును. నువ్వు ఇంత దానికి ఖర్చు పెట్టవలసినంత యోగ్యత లేదు దానికి. నో. కావాల్సిందే నాకది. అని అనుకుంటూ చివరికి ఏంటంటే, ఆ వస్తువు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. ఇంత ఎఫర్ట్ పెట్టి ఖర్చు పెట్టేసాడు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసేసాడు. అవతలోళ్ళు ఇంత ఈజీగా ఇచ్చేసేటటువంటి వాళ్ళేం కాదు. ఆ వస్తువు అంత ఈజీగా వచ్చే వస్తువు కాదు. చివరికి ఏమైందంటే, వస్తువు దక్కలేదు. తన ఆస్తి పోయింది. ఎన్నో సంఘటనలు. చివరికి తనకి, తన పరివారానికి ఏం మిగిలిందే? ఆ దుఃఖం మాత్రమే మిగిలింది. ఎంచేత వస్తువు పొందలేదనేటటువంటి దుఃఖం మిగిలింది. రిసోర్సెస్ పోవడం మూలంగా బికారైపోయాడు. తన పరివారాన్ని కూడా ఆశ్రయాన్ని కూడా పాడు చేసిన వాడైపోయాడు. ఈ రకంగా దాని యొక్క ఫలితం అక్కడికొస్తుందండి. అలాగా మొట్టమొదటి ఆలోచన, దానికి అనుగుణమైనటువంటి ప్రయత్నము, ఏదో తాను చేశాననుకోవడం. ఆ ప్రయత్నం చేయవలసిందా? చేయకూడదా? అంతర్భాగాలు అవన్నీ కూడా ఆలోచనతో కూడినటువంటివి. ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతాని కలిపి దీన్నేమంటామంటే మోహం
అని ఒక రకంగా నిర్వచనం చేశారు. దీన్నే ఇంగ్లీష్ అయితే లస్ట్ అంటారండి. అయితే ఉదాహరణ మళ్ళీ అలా వద్దామండి. ఈ మోహనకు సంబంధించినటువంటిది ఇందులో మళ్ళీ 2, 3 రకాలున్నాయండి. ఈ ఉపాధి మీద ఆధారపడుతుంటాయి. ఈ అంటే ఉపాధి అంటే శరీరం. మనకి 3 రకాల శరీరాలున్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాల్లో ఇందాక నీకు జరిగినటువంటి ఆకర్షణ ఏ స్థాయి వరకు వెళ్ళింది? మీ బాడీకి సంబంధించినటువంటి అది మోహాన్ని కలిగిస్తోందా? లేతే మనస్సు దాకా వెళ్ళిపోయి అంటే సూక్ష్మ శరీరం దాకా వెళ్ళిందా? లేదా ఇంక పాపపుణ్యాలతో ప్రమేయం లేకుండా చేసేద్దామని వెళ్ళిపోతున్నారు. కారణ శరీరం దాకా వెళ్ళిపోతుందండి పాపపుణ్యాలతో ప్రమేయం లేకుండా వెళ్ళిపోతే. ఇలా ఉంటే మొత్తం ఈ రకమైనటువంటి మోహంలో ఇక్కడ దీనికి అర్జునుడి విషయంలోకి వచ్చేవాడికి అతనికి మనస్సు మీద పడిపోయింది. పాపంలో కూడా వెళ్ళిపోయిపోయింది. పాపం అంటే ఏంటంటే ఏది చెయ్యాలో అది చెయ్యను అనడం. ఏది చెయ్యకూడదో అది చేస్తాం. అది పాపంలోకి వెళ్ళేటటువంటి ప్రక్రియ. దీనికి మార్గం ఏంటంటే అర్జునుడికి అక్కడ జరిగినటువంటిది అదేండి అక్కడ ఆయన చెప్తుంది. ఆత్మజ్ఞానము వినా ఇతన్ని ఇప్పుడు బయట పడేయడం కష్టం అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. మోహం అంత డీప్‌గా వెళ్ళిపోయింది అతనికి. అర్జునుడికి. అంచేత అతని కారణాలు వేరు. ఆత్మజ్ఞానాన్ని తొలగించే సాధనం అని ఒకటి అనుకున్నాడండి. రెండోది యుద్ధం. యుద్ధం హింసాత్మకం. రక్తం ఏరులై పారుతుంది. అది స్వధర్మం అనేటటువంటి అది ఎప్పుడు పోతుందంటే ఇది నా స్వధర్మము. నాకు పాపపుణ్యాలతో నా స్వధర్మాన్ని గాని అనుష్ఠిస్తే నాకు పాపపుణ్యాలతో నా ప్రమేయం లేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించిన వాడిని అవుతాను. అనేటటువంటి జ్ఞానం చేత రెండో రకమైన మోహం దొరుకుతుందండి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ 2 రకాల మొహాలని, ఈ 2 రకాల జ్ఞానాల చేత తొలగించాడండి. అయితే ఇక్కడ మామూలుగా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మోహానికి, శోకానికి 3 ఫేజులు వేసుకోండి. ఒక ఈవెంట్ ఉంటే బిఫోర్ ది ఈవెంట్ మోహం అండి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఈవెంట్ చివరికి ఏం మిగిలింది? సుఖమో, దుఃఖమోనండి. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమిటి మిగిలింది? అది శోకం అండి. ఇదండి మొత్తం ఒక ఈవెంట్ మనం సెంటర్‌లో పెట్టి ఉంటే దానికోసం మనస్సును పాడు చేసుకోవడం, ఆలోచిస్తూ ఉండడం, నిద్ర పట్టకపోవడం, దాని గురించి తపన పడిపోతూ ఉండడం. ఇలా చేసేటిది కూడా అంత మొహం ముందర భాగం. ఈవెంట్ ముందరది. అది దక్కలేదు. ఆ క్షణంలో ఇంటూ మనం ఒక మనిషి ఉన్నారు కూడా నిన్న మొన్న డాక్టర్‌ని పొడి చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక పేషెంట్ సంబంధించి. ఇంచేత ఆ క్షణంలో ఆ మనిషి వాళ్ళకి అంత ప్రియమైనటువంటి వాడు. దక్కలేదు. ఈ డాక్టర్ చేసినటువంటి సరి అయినటువంటి ట్రీట్మెంట్ కాదు అని వాళ్ళ భావన. స్టాప్ చేసేసాడు అతను. అన్ని చోట్ల న్యూస్ పేపర్ మనకొచ్చేసింది. ఆ సమయంలో అతనికి పొందిందేంటి దుఃఖంలో ఉన్నాడు అతను. ఆ క్షణంలో. తర్వాత ఇంకో అరగంట పోయి దుఃఖం ఉండదండి. దాని గురించిన ఆలోచన. అదే మనకి ఇంత దగ్గరవాడు పోయాడే, లేదు నేను ఇలా చేశానే, దాని మీద మనసు తిరుగుతుంటుంది. అప్పుడు మిగిలింది శోకం అండి. సో, ఈవెంట్ సెంట్రల్ పాయింట్ అయితే, దాని ముందర జరిగే ఆలోచన, తర్వాత ఎఫర్టు, ప్రయత్నం మొత్తం అంతా కూడా మోహం ముందరదనుకుంటే, చివరికి మిగిలిందేంటంటే, అది శోకం అవుతుందండి. ఇది 3 మామూలుగా నాకు ఇలా కనిపించాయండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఇంత తీవ్రంగా ఆవేశం పొందినోళ్ళు ఎవరెవరు? అనుకుంటే మనకి రావణాసురుడు సీతాదేవి విషయంలోనండి. సీతాదేవికి మారీచుడు ఏళ్ళండి. అది కూడా ఎక్కడెక్కడే. చూడండి. అసలు సీతాదేవిది మారీచుడు బంగారు లేడి విషయంలో. ఆవిడ దాన్ని చూసింది. చూడడానికి మొట్టమొదటి ఈవెంట్ జరిగింది. చాలా నచ్చింది. పొందాలి. ఇప్పుడే పొందాలి మళ్ళా లేడి వెళ్ళిపోతుందేమో. ఎంతవరకు వెళ్ళిపోయిందండి చివరికి అందులో ఆవిడ సీతాదేవి బంగారు లేడి మీద. తనకున్నటువంటి మొట్టమొదట్లో ఏ రోజున ఆవిడ వాగ్దానం ఏం చేసింది శ్రీరామచంద్రుడికి అరణ్యానికి వచ్చే ముందు అయోధ్యలో బయలుదేరేప్పుడు మహానుభావ నేను నీకు నీడలా ఉంటాను. నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండను అని అక్కడ ఆవిడ వాగ్దానం చేసింది. ఇప్పుడేం చేస్తోందండి? తన వాగ్దానాన్ని తానే భంగం చేసి నువ్వు వెళ్ళు ముందర. లక్ష్మణుడు అలాగే అంటూ ఉంటాడు. అంటే తన హితైషి లక్ష్మణుడు. అయినా సరే హితైషుల మాట వినలేదండి ఆవిడ. దానికోసం పడిపోయింది. ఆవిడే మొహంలో పడింది అక్కడ బంగారు లేడి విషయం అనుమానమే వద్దు. చివరికి ఏమైందంటే తన రిసోర్సెస్‌ని ఆవిడ మిస్‌యూజ్ చేసినట్టు అయిపోయింది శ్రీరామచంద్రుడిని పంపించేయడం. దాంతోటి చివరికి ఏంటంటే ఆవిడ కోరిక. నాకు ఈ లేడీ దొరకాలి. అది బతికున్నదైనా సరే, పోతే దాని చర్మమైనా కావాలి. చివరికి ఎంతవరకొచ్చిందండి? ఏమైంది అక్కడికి? శోకమే మిగిలింది ఆవిడకి. అలాగే ఇది ఉదాహరణ చిన్న ఉదాహరణ. రావణాసురుడు సీతాదేవి ఆ శూర్పణఖ అక్కడ వాడు చూడలేదు. శూర్పణఖ చెప్పింది. చెప్పిందంటే శ్రవణం వల్ల వాడిలో ఆలోచన కలిగింది. సీతాదేవిని ఎత్తుకెళ్ళేదాకా సీతాదేవిని వాడు చూడలేదు. మామూలుగా మన వాల్మీకి రామాయణం ప్రకారం. ఏదో శివధనుర్భంగం సమయంలో రావణాసురుడు వచ్చి అది మనకు వాల్మీకి రామాయణంలో లేదండి అది.
వాడు అక్కడే రాలేదు. వాడు శివధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నించి వాళ్ళ ఎదురు కూడా ఆ సభలో మనకి వాల్మీకి రామాయణంలో ఆ ఘట్టం లేదు. రావణాసురుడి ప్రసక్తి లేదు శివధనుస్సుకు సంబంధించి. శూర్పణఖ చెప్పింది. ఆ చెప్పిన దాని మీద ఆలోచన పడిపోయాడు. వెంటనే మారీచుడి దగ్గరికి వచ్చాడు. మారీచుడు చెప్పాడు, "ఏమయ్య ఎవడు చెప్పాడే నీకు ఆలోచనరా? నీ ప్రాణాల మీద తీపుంటే ఇంటికెళ్ళి ముందర." ఆ పూట ఎందుకో ఇంటికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచన మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ దుర్మార్గుల యొక్క సలహాలతోటి. మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఈ పట్టు మారీచుడు చెప్తే వాడు వినలేదు. "నువ్వు పెడతావా? నిన్ను చంపేయమంటావా?" చివరికి వాడు ఏమన్నాడంటే, "నీ చేతిలో చచ్చిపోయే బదులు అంతకంటే శ్రీరామచంద్రుడి చేతిలోనే చస్తే మంచిది." ఆ నిర్ణయానికి వాడు రావాల్సొచ్చింది. అంటే ఎంత తీవ్రమైనటువంటి ఆకాంక్ష వచ్చేసిందో చూడండి రావణాసుడికి. చివరికి దానికి ఎంత ప్రయత్నం చేశాడు. చివరికి ఎంతమంది మాల్యవంతుడు లాంటి హితైషుడు ఎంతమందో, విభీషణుడే కాదు. విభీషణుడు పోలి చిన్నవాడు. రావణాసుడి తాతగారు లాంటి వాడు, ఇంక బాబాయ్ లాంటి వాడు, మాల్యవంతుడు ఒక ఆయన ఉన్నాడు. "ఒరేయ్ రావణ, ఏమిటి ఈ పని ఏమిట్రా నువ్వు అసలా? ఇది నువ్వే చేయవలసిన పని. నీ స్థాయి ఏమిటి? ముల్లోకాలకి అధిపతివి నువ్వు. ఇంద్రుడిని కూడా ఓడించారు. అటువంటి వాడు నువ్వు ఏదో చిన్న ఒక అమ్మాయి కోసం ఇంత తాపత్రయపడతావా? దీనివల్ల ఎంత కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి చూడు." అది ఎంత డీటెయిల్డ్‌గా చెప్పాడండి. ఎంతమందో చెప్పారు. అతను ఒక్కడే కాదు. "నాకు మీరెవరితో ప్రమేయం లేదు. మీరు ఉంటే ఉండండి, పోతే పోండి." అలా అనడం వల్ల చివరికి విభీషణుడు బయటికి రావాల్సొచ్చింది. చివరికి ఏం మిగిలిందండి? దుఃఖమే మిగిలింది. శోకమే. తర్వాత అతను ఎప్పుడు నిర్ణయం తెలుసుకుంటాడు. కానీ ఓ స్థాయికి వెళ్ళిపోయాక అడుగు వెనక్కి వేయలేని స్థాయి. ఇంకా లాస్ట్ డే, పెనల్టిమేట్ డే. రేపు ప్రాణం పోతుందనగా ముందు రోజు రాత్రి. అప్పుడే అతనికి అర్థమైంది. రామ్ అతను నారాయణం అనామయం అని అంటాడండి రావణాసుడు ఇంట్లో కూర్చుని. నారాయణుడు ఇతను సామాన్యుడు కాదు. అనామయుడు. ఏ రకమైనటువంటి వ్యాధులు, ఇటువంటి రోగాలు గాని ఎటువంటివి ఉండనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన. అని తెలుసున్న తాను చేసినటువంటి తన చరిత్రే తనకి అడ్డం వచ్చేసింది. తన అహంకారం తనకి అడ్డం వచ్చేసింది. ఇవన్నీ మోహంలో అంతర్భాగాలు అయిపోతాయండి. ఈ రకంగా వచ్చినటువంటి స్థితిలో చివరికి నాశనం పొందాడు. పరివారం అంతా ఏం మిగిల్చాడు ఇంట్లో? మండోదరికి వాడికి వైసవ్యం తప్ప. అలాగే కైక రాజ్యాకాంక్ష. ఎంతమంది చెప్పారండి తప్పు తప్పని? బతిమాలుకున్నాడా దశరథుడు? వశిష్ఠ మహర్షి చెప్పాడా? సుమంత్రుడు చివరికి ఎప్పుడు మాట్లాడినవాడు సుమంత్రుడు మాట్లాడాడు ఆవిడతోటి. విందా? లేదు. నాకు ఆ రాజ్యం కావాలి. నువ్వు పోతే పోతావు, ఉంటే ఉంటావు. ఎన్ని ప్రమాణాలు చేయించిందండి దశరథుడి చేత. సూర్యచంద్రుల సాక్షిగా, నక్షత్రాల సాక్షిగా, దేవతల సాక్షిగా నేను ఈ వాగ్దానం చేయించి అప్పుడు రాముడికి చెప్పింది అది. రాముడి విషయం చెప్పింది. అందరూ చెప్పలేదు ఆవిడ. ప్రమాణాలు చేయించేసింది. చివరికి ఏం మిగిలిందండి? జీవితాంతం కూడా బాధపడిపోయింది ఆవిడ. భరతుడు సంతోషించాడా? ఎన్నాళ్ళు మిగిలింది? ఒక వారం రోజులు అంతే. భరతుడు వస్తాడు. ఆవిడ ఉండగానే 6వ రోజు ఎప్పుడైతే ఈ కైక శ్రీరామచంద్రుడి కాల వనవాసం ప్రారంభమైందో ఆ సమయంలో ఆ వేళ నుంచి 6వ రోజుకి దశరథుడు శరీరం వదిలిపెట్టేశాడు. ఆ పూటే ఇంట్లో నన్ను తీసుకెళ్ళిపోమన్నాడు అసలు. నేను ఇంక కైక మొహం చూడండి, కైక నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. నేను పోయిన తర్వాత కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. పోనీ భరతుడు వచ్చిందా, సుఖపడిందా? లేదు. పోనీ శ్రీరాముడు మళ్ళీ తిరిగి వస్తాడు, అరణ్యానికి వెళితే అతను వచ్చాడా? ఆయన రాలేదు. ఆ 14 ఏళ్ళు పోనీ భరతుడు ఇంట్లో ఉన్నాడా? లేడు. నందిగ్రామంలో కాపరం పెట్టుకున్నాడు. విడిగాను. తర్వాత సుఖపడిందా పోనీ? సీతాదేవి మళ్ళీ రెండోసారి మళ్ళీ అరణ్యవాసం చేయవలసి వస్తే అన్నాడు భరతుడు లోపల కుళ్ళిపోతూ ఉంటాడండి, బాధపడిపోడు. ఇవన్నీ కూడా మోహం యొక్క ప్రభావాలండి. దుర్యోధనుడి పాండవుల ఐశ్వర్యం. ధర్మరాజు చేసిన ఒక పని ఏంటంటే వచ్చేటటువంటి ఆ వేళ రాజసూయాగం చేస్తుంటే వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏం పట్టుకొచ్చారో అవన్నీ రిసీవ్ చేసుకోమని దుర్యోధనుడిని పెట్టాడు. కలుపుకోలుగా ఇంక్లూజివ్ మెంటాలిటీ అతనిది. ఇంక్లూజివ్ మెంటాలిటీ. అందరిని తనలో కలుపుకుందామని భావన. వీడికి ఏమైంది? ఎవరో ఏం పట్టుకొచ్చారు లిస్టు రాస్తే వీడికి హస్తినాపుర సామ్రాజ్యంలో ఈవేళ ధర్మరాజుకి వచ్చిన దాంట్లో 1000 వంతు లేదుట రత్నరాసులు. అంటే హస్తినాపురం దాన్ని 1000 వంతులు వచ్చింది ధర్మరాజుకి. అది ఎలా అని తను సంపాదించుకోవాలి. ఆ మైసూరులో పడిపోలేదా చిన్న విషయం అది. కానీ అసలు బాధ అంతా ఇక్కడ ప్రారంభమైందండి. వీడు ఐశ్వర్యం పడింది. కర్ణుడు ఏమన్నాడు? యుద్ధం చేసిన ఎగ్గారు ఏంటి జోదవాడిని ఎగరబెట్టాడు కర్ణుడు. పక్కన శకుని మాత్రం అంత ఎందుకు శ్రమ పడకుండా చేతి రక్తం అంటుకోకుండా నేను సంపాదిస్తాను కదా, నీ యుద్ధాలంటే నువ్వు అంటూ కర్ణుడిని నొక్కేశారు. ఏమైందండి చివరికి? 12 ఏళ్ళు సుఖపడ్డా. అయిన తర్వాత ఏమైంది? సర్వనాశనం అయిపోయాడు. పిల్లలు, మనవలు అందరూ ముని మనవలతో సహా అందరూ ఒక్క అంకురం మిగలలేదు. ఇవన్నీ కూడా మోహం యొక్క ప్రభావాలండి. ఎందుకంటే మొత్తం 3 ఈవెంట్స్. ఈవెంట్ జరిగే ముందు ఉండే ఎఫెక్ట్స్, ఆలోచనలు, ఎంత ఎఫర్ట్ పెట్టాలండి?
అంతా చేస్తారు. చివరి ఫలితం దక్కిందా? రావణాసురుడు సీత దక్కలేదు. సీతాదేవి బంగారు లేడి దక్కలేదు. కైకేయి రాజ్యము దక్కలేదు. దుర్యోధనుడు ఐశ్వర్యం దక్కలేదు చివరికి. అలా ఉంటుందండి. సునీల్ గారు మీరు అడిగిన దానికి యథాశక్తి ప్రయత్నం చేశాం. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాను మళ్ళీ పాఠంలోకి. సారీ. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయాడు తను. శోకసాగరంలో మునిగిపోయాడు. అతన్ని ఉద్ధరించి ఇక్కడ ప్రార్థన మూలం. శ్రీ భగవాను వాచ ఓం అశోచ్యానన్వశోచస్త్వం. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః అంటూ ఇక్కడ భాష్యం. న శోచ్యాః అశోచ్యాః. శోచ్యులు అంటే శోకింపవలసినటువంటి వాళ్ళు, శోకించుటకు తగిన వాళ్ళు. అశోచ్యాః అంటే ఎవరి గురించి శోకిస్తామో వాళ్ళు శోచ్యులు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరయ్యా అంటే అశోచ్యాః అంటే ఎవరు అంటే అలా శోకించకూడని వాళ్ళు అశోచ్యులు. భీష్మద్రోణాదయః. ఎందుకయ్యా వాళ్ళ గురించి? ఏమయ్యా వాళ్ళ జీవితం పండిపోయిన వాళ్ళయ్యా. ఇంట్లో ముసలాయన వెళ్ళిపోయారంటే పండుటాకు రాలిపోయింది అనుకోవాలి. మామూలు వయస్సులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే బాధపడాలి. పోనీ వెళ్ళాడు ఇంతవరకు కరెక్టే ఇన్నాళ్ళు ఉన్నాడు. భీష్మాచార్యుడు వయస్సు ఎంత చెప్పారు? 1000 ఏళ్ళు. ద్రోణాచార్య వయస్సు ఎంత వేళకి? 500 సంవత్సరాలు యుద్ధం కాలం నాటికి అని చెప్పి భారతంలో ఒకసారి రాసిందండి. ఇంత పండుటాకులు వాళ్ళు. వాడు వెళ్ళిపోతే ఓకే, అదే మంచిది, మన కోసం ఉంటే బాగానే ఉండేది. కానీ వాడు కూడా ఏడ్చేసేసి గొక్కెట్టేసి ఏడ్చేసేసి ఇంక నేను యుద్ధం చేయను అంతవరకు వెళ్ళకూడదు సుమా. అలా ఇంకోటి వాళ్ళు మహానుభావులయ్యే వాళ్ళు. జీవితంలో మొత్తం సంపూర్ణ జీవితాన్ని గడుపుకున్నారు వాళ్ళు. ఆయుష్కాలం అంతా ఉన్నారు వాళ్ళు. భీష్మ సద్వర్తత్వాత్ అంటే ఏంటంటే చక్కటి నడవడి. దుర్మార్గుడు అందరు జనాలు తిట్టుకున్నారా వాళ్ళని? వాడు బతుకున్నంత కాలం భీష్ముడు కానీ ద్రోణాచార్య కానీ అందరూ సంపూర్ణ గౌరవంతో వెళ్ళారు వాళ్ళు. అలాంటి వాడు పండుటాకులో వెళ్ళిపోయారు అంతే. కాలం మహిమ అనుకోవాలి. ఎవరు అంతా మర్త్యులమే, మృతి స్వభావంగా కలిగిన వాళ్ళం. అయితే రామాయణంలో చివరి వాళ్ళు చిన్న పిల్లలు పోతే పెద్దవాళ్ళు ఏడ్చిస్తారు. పెద్దవాళ్ళు వాడు వెళ్ళిపోవాలి. ఇంకా తరానికి ఖాళీ ఇస్తున్నట్టు ఇవ్వాలి. అంటే వాడు జీవితాంతం చక్కటి ప్రవర్తనతోటి అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాలు గడిపినట్టు వయసు అయిపోయి వెళ్ళిపోయారు. యుద్ధానికి కావాలని వచ్చారు వాళ్ళు. యుద్ధ రంగంలో ప్రాణాలతో ఉంటారని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంటే దాని గురించి ఆడకూడదు. అది ఒక అర్థం. రెండోదండి పరమార్థ రూపేణిచ నిత్యత్వాత్. నిజంగా వాళ్ళు పోతారో అని తల గోడ చేస్తాడు నువ్వురా. వాడు పోరయ్యా బాబు, వాడు ఇక్కడే, వాడు ఎప్పుడు ఉండేవాళ్ళే అంచేత వాళ్ళు నిత్యులు వాళ్ళు. ఏది నిత్యులు? ఎవరినైతే అనుకుంటున్నావో జీవుల గురించి ఆ జీవులంతా నిత్యులే వాళ్ళు ఇక్కడ. అందుచేత ఆ రకంగా పరమార్థ రూపేణ. పరమార్థ రూపం అంటే ఒక పారమార్థిక సత్యం. ఎటర్నల్ ట్రూత్ ఏమిటంటే వాళ్ళు నిత్యులు వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన చేత చాలా సంపూర్ణ గౌరవ మర్యాదలు పొందినటువంటి వాళ్ళు జీవితం అయిపోయింది. అంచేత ఏడవకూడదు. రెండోది వాళ్ళు నిత్యులయ్యా. పోని వాళ్ళ గురించి ఏడుస్తావిటి? తాను అశోచ్యాన్ అన్వశోచ అనుశోచితవాన్ అసి. ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి తర్వాత తే మ్రియంతే. ఎందుకు ఏడుస్తున్నాడు ఇతను? తే మ్రియంతే మన్నిమిత్తం. నా మూలంగా వాళ్ళు మరణిస్తున్నారు. అహం అది ఒక భాగం. రెండోది అహం తైర్వినాభూత కింకరిష్యామి రాజ్య సుఖాదినా ఇది. అంటే వాళ్ళు లేకుండా వాళ్ళు లేకుండా నేను రాజ్య సుఖాదినా కింకరిష్యామి. ఈ రాజ్యంతో రాజ్యం ఏంటి, సుఖం ఏంటి నాకు వాళ్ళు లేకపోయాక? నిజంగానండి మహాభారత యుద్ధం అయ్యాక పాండవులకు సుఖం ఉందా? ఆలోచిస్తే అందరి దృష్టి పరీక్షిత్ పెట్టి కూర్చున్నాడు. చిన్న పిల్లడు, చంటి పిల్లడు, గర్భస్థలంలో ఉన్నటువంటి పిల్లడు మొత్తం డెలివరీ అయింది, బయటకు వచ్చాడు. అభిమన్యుడు లేడు, ఆ కొడుకులు లేరు. ఆ ద్రౌపదీదేవి ఆవిడ ఆలోచన ఏంటంటే నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఆవిడ ఒక కోరిక, ధర్మరాజు తర్వాత తనకి ధర్మరాజు ద్వారా పుట్టినటువంటి కొడుకు పట్టాభిషేకం అవ్వాలి అని ఆవిడ కోరిక అండి. ఈ విషయం ఎక్కడ బయటపడదు. ఒక్కసారి మనకి ఆ సభా పర్వంలోనే ఆవిడ ఒక్కసారి బయటపడుతుందండి. ఒక్క మాట ఉంటుంది. దాన్ని బట్టి మనం ఊహించవచ్చు. ధర్మరాజు తర్వాత ఈ దేశానికి పరిపాలన చక్రవర్తి ఎవరవ్వాలి? ధర్మరాజు ద్వారా తనకు పొందినటువంటి కొడుకే చక్రవర్తి అవ్వాలి. ఆ కొడుకు లేడా? పోనీ మిగతా భీమాదులలో పుట్టిన సంతానం వాళ్ళు లేరా? సో ద్రౌపది నిత్యం బాధే సంతాన బాధతోటి వాడు లేకపోవడం మూలంగా.
ఇంకా సుభద్రకి చెప్పక్కర్లేదు. ఎవరికి సుఖం ఉంది? అది వీళ్ళందరూ పోయిన తర్వాత నాకేం సుఖమయ్యా? అని ఈ రకంగా నువ్వు ఏమంటున్నావు అంటే ఓ అర్జున, త్వం ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంశ్చ వచనాన్ని చ భాషసే. నువ్వు పెద్ద ఉపన్యాసం చెప్పావు. ఏమిటంటే పితృదేవతలందరూ కూడా లుప్త పిండోదక క్రియ, వాళ్ళకి ఆబ్దికాలు ఉండవు, మాసికాలు ఉండవు, పిండ ప్రదానం ఉండదు, నీళ్ళు ఇచ్చేవాడు, నీళ్ళు పోసేవాడు, నీళ్ళు వదిలిపెట్టేవాడు కూడా ఉండరు. ఓ పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు నువ్వు, ఓ సిద్ధాంతకర్తలాగా. అది బుద్ధిమంతులు, సంపూర్ణ జ్ఞానులు చెప్పే మాటలవి. ఓ మనుస్మృతిలో చెప్పారంటే అర్థం ఉంది, పరాశర స్మృతిలో చెప్పారంటే అర్థం ఉంది, ఇంకో స్మృతిలో చెప్పారంటే అర్థం ఉంది. నువ్వు ఆ మాటలు మాట్లాడతావా? మనుస్మృతిలో ఆ స్థాయిలో ఉన్నట్టుగా అనుకుని ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంశ, చాలా బుద్ధిమంతులు మాట్లాడేటటువంటి మాటలను మాట్లాడుతున్నావు. తెలివైన వాడి మాటల్లా ఉన్నాయి నీవి, కానీ మాట్లాడినా తెలివి తక్కువ మాటలు మాట్లాడేవని అర్థం అండి. తదేతత్ అయితే నువ్వు ఇందాక పైన బాధపడుతుంతా కూడా ఎవరి గురించి ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. అక్కడ నీ మౌఢ్యం, మూఢత్వం అంటే తెలివి తక్కువదనం కనిపిస్తుంది. మాట్లాడిన మాటలు చూసేవా పండితుల్లా ఉన్నాయి. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధాలయ్యా. తదేతత్ మౌఢ్యం పాండిత్యంచ విరుద్ధం దర్శేసి ఆత్మని. నీలో ఏకకాలంలో మూఢత్వాన్ని చూపిస్తున్నావు, పాండిత్యాన్ని చూస్తున్నావు, తెలివి తక్కువదనాన్ని చూపిస్తున్నావు, తెలివి ఎక్కువదనాన్ని చూపిస్తున్నావు, అతి తెలివి చూపిస్తున్నావు. ఈ రెండు ఉన్నటువంటి ఏకకాలం ఉంటే ఏంటంటే, అంటే ఓ క్షణం నవ్వుతూ ఓ కాలం ఏడుస్తూ ఉంటే ఉన్మత్తైవైత్యభిప్రాయ, పిచ్చాడా ఉన్నాయ్యా నాకు. చివరిగా రెండు ఏకకాలంలోనూ ప్రదర్శిస్తున్నావు. ఏకకాలంలో యస్మాత్ ఇంచేతండి, ఇంకా చెప్తాను చూడు. యస్మాత్ పండితులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, పండితులు కాని వాళ్ళు ఎలా ఉంటారు. యస్మాత్ గతాసూన్ అంటే గత ప్రాణాన్, మృతాన్ అగతాసూన్ అంటే గత ప్రాణాన్ అంటే మృతాన్ అంటే ప్రాణం పోయినటువంటి వాడు. అసువులు అంటే ప్రాణాలు. గతాసూన్ ప్రాణం పోయిన వాడు అంటే గత ప్రాణములు, అంటే వాళ్ళు మృతులు, మరణించినటువంటి వాళ్ళు. అగతాసు అని వాడు ప్రాణం పోలేదు, అగత ప్రాణాన్ని ప్రాణం పోలేదు వాడు అంటే జీవతశ్చ బతికున్నటువంటి వాడు. ఈ ఇద్దరి గురించి కూడా నా అనుశోచంతి పండితాహ ఆత్మజ్ఞాహ, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఆ వ్యక్తుల మహానుభావులు నా అనుశోచంతి. ఆ ఈవెంట్ను బట్టి, అను అనే పదం ఉందండి, అనుసరించి అక్కడ ఈవెంట్ జరిగింది, వాడు ప్రాణం ఉంది, యుద్ధంలో పడిన కాలు చేయ విరిగింది, వాడి గురించి ఏడవరు. ప్రాణం పోయింది, వాడి గురించి ఏడవరు. ఇంకేతంటే ఇక్కడ దీనికి పండిత అనేదానికి ఆత్మజ్ఞానం ఎందుకన్నారంటే వెంటనే ఇక్కడ చెప్పబోయిందంటే ఆత్మజ్ఞానం విషయం చెప్పబోతున్నారండి కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఇలా పండిత అనే పాండిత్యం అనే మాటకి ఎలా వస్తుందో చూడండి. పండ పండ అంటే ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పండితా. ఆత్మను గురించినటువంటి ఆత్మ విషయ బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానం, ఆత్మను గురించినటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అంటే ఆత్మజ్ఞానం ఎవరు పొందగలిగారో తేహి పండిత, వాళ్ళయ్యా పండితులు అంటే. పండ అంటే ఆత్మజ్ఞానము, ఆ ఆత్మజ్ఞానము కలవారు పండితులు. దీనికే బృహదారణ్యకోపనిషత్తులో పాండిత్యం నిర్విద్య అనేటువంటి వాక్యం ద్వారా ఉంది, అక్కడ కూడా ఇది విశేషం చెప్పడం జరిగింది. ఇది శృతి వేదంలో వాక్యం. అది పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి. పారమార్థిక సత్యం ఏంటంటే ఏమిటంటే ఏ జీవుడు కూడా మరణించడు. వాడు మన మామూలుగా చెప్తారండి, వీడికి ఎన్నాళ్ళు ఉంటాడంటే మోక్ష పర్యంతం జీవుడు ఉంటాడు. మోక్ష పర్యంతం, మోక్షం వచ్చింది పరమాత్మలో ఐక్యమైపోయి ఉంటాడు వాడు. మోక్షం వచ్చే క్షణం దాకా జీవుడు ఉన్నాడు. మనం చూసామండి. సంసార గతి అని ఈశావాస్యంలో చెప్పుకున్నాడు. సంసార గతి ఎంతవరకు ఉపాసన చేసాడు వాడు, అమ్మవారి గురించి ఉపాసన చేశాడు, అమ్మవారిలో లయమయ్యాడు, ప్రకృతి లయమే అంతం అని చెప్పుకున్నామండి. ఆ ప్రకృతి లయం అంటే అమ్మవారితో ఏ దేవత ఉపాసన చేసి ఆ దేవతలో లయమైపోయి ఉండడం, కానీ అది మోక్షం కాదు. కాను ఆ దేవతలో, ఆ దేవతకి ఎప్పుడు మోక్షం వస్తే అప్పుడు ఆవిడతో పాటు ఈ లగేజ్ అంతకి వాళ్ళకి మోక్షం వస్తుంది ఆ దేవతతో పాటు. అలాగా అది ఎవరైతే పొందుతారో వాడు శాశ్వతులయ్యా. పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అంటే జీవులు శాశ్వతం. అజో నిత్య శాశ్వతం మనకు రాబోతుందండి. అజహ నిత్య శాశ్వత. ఈ జీవుడు పుట్టలేదు, వాడు పోడువాడు, వాడు నిత్యుడు, వాడు శాశ్వతమైనటువంటి వాడు అని చెప్పుకొస్తున్నటువంటి మాట అన్నది. ఇలా ఉండగా అంచేత అటువంటి పారమార్థిక సత్యమైనటువంటి నిత్యమైనటువంటి వాళ్ళ గురించి అశోచ్యాను, వాళ్ళ గురించి నువ్వు ఏడవకూడదని. ఏడవడానికి సరైన విషయం కాదే అది. వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావా, దుఃఖిస్తున్నావా? అంచేత ఎవరి గురించి దుఃఖించకూడదు వాటి గురించి దుఃఖిస్తున్నావు కనుక అత మూఢ అతి ఇత్యభిప్రాయ. అంచేత నువ్వు మూఢుల్లా ప్రవర్తిస్తున్నావు అని అభిప్రాయం అని ఇక్కడ ఆ శ్లోకానికి అనువాదం చెప్పు. దీని మీద
చాలా వ్యాఖ్యానం చాలా ఇచ్చారనుకోండి. తర్వాత శ్లోకానికి వెళదాం మనం. తర్వాత కుతః తే అశోచ్యాః, ఎందుకయ్యా వాళ్ళు ఎందుకు అశోచ్యులు, ఎందుకు వాళ్ళ గురించి ఏడవకూడదు? యతః నిత్యాః, వాళ్ళు నిత్యులు గనక. అంటే ప్రశ్న, సమాధానం. ఎలా నిత్యులయ్యేవాళ్ళు అంటే ఇంక దానికి ఆ నిత్యత్వానికి వివరణ ఇస్తున్నారండి కృష్ణ పరమాత్మ. ఓం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. పదవిభాగం చూడండి, ఇక్కడ ఎంత చిన్న చిన్న పదాలు కానీ ఎంత లోతైన అర్థం ఉంటుందో. నా తు ఏవ అహం జాతు న ఆసం న త్వం న ఇమే జనాధిపాః న చ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. నత్వేవ జాతు కదాచిత్ అహం నాసం. ఆసం అంటే ఉంటిని. ఉంటిని అంటే పాస్ట్ టెన్స్ లో అండి. నాసం నేను పూర్వము లేను. అహం నాసం నేను పూర్వము లేను. నేను పూర్వము లేను అనే మాట లేదయ్యా. అంటే నత్వేవ జాతు కదాచితు, నేను పూర్వము లేను అనే మాట లేదు. అంటే ఏంటంటే ఎప్పుడు ఉంటూనే వచ్చాను నేను. అంటే ఇది రెండు నెగిటివ్, రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటాం చూసారా, ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను. అలాగే ఇక్కడ రెండు నకారాలండి. ఇక్కడ నృత్వేవాహం నాసం. నాసం అంటే నేను లేను అనే మాట, అంటే నేను ఉండలేదు. పాస్ట్ టెన్స్‌లో నేను ఇదివరకు పూర్వం ఉండేవాడిని, ఉన్నాను, పూర్వం ఉంటిని, పూర్వం లేను. ఆ పూర్వం లేననే మాట ఎప్పుడు లేదయ్యా. ఎప్పుడు లేదు. అంటే ఎప్పుడు ఉన్నవాడే. అలాగే నేనే కాదు, నీ సంగతి ఏమిటి? నా త్వం, నువ్వు పూర్వము మామూలుగా ఏమిటంటే నువ్వు లీవ్, ఇక్కడ అదంతా చెప్పొస్తారండి. నువ్వు లీవు మామూలుగా ముందర. నువ్వు లీవనే మాట లేదు. దానికి ఆపోజిట్ అండి. నత్వేవ జాతు కదాచిత్ అహం నాసం కింతు ఆసమేవ, అంటే నేను పూర్వం ఉన్నవాడిని, ఎప్పుడు ఉన్నవాడిని. ఎప్పుడు ఉన్నావయ్యా? అతీతేషు దేహ ఉత్పత్తి వినాశేషు, పూర్వజన్మ అతీత గడిచిపోయినటువంటి దేహోత్పత్తి అంటే జన్మ, వినాశం, మరణం. గడిచిపోయినటువంటి జన్మలో ఎప్పుడెప్పుడు పుట్టానో, ఎప్పుడెప్పుడు పోయానో అంతకాలంలోనూ కూడా నేను ఎప్పుడు ఉంటూనే ఉన్నాను పూర్వజన్మలో. అంటే ఏంటంటే నిత్య ఏవ అహం. మరి అక్కడ పోయాడు పోయాడని ఏడుస్తున్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు అంతే. అందుకోసం దుఃఖిస్తున్నారు, వాడితోడు వెళ్ళిపోయాడని. నా సంగతి అయితే నేనున్నాను, నేను ఎక్కడ లేకపోలేదు. ఎక్కడో ఏదో ఇంకో రూపంలో ఉంటాను నేను, ఆ రూపంలో ఉండకపోవచ్చు వాళ్ళకి అని చెప్పుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఇచ్చా తథా నత్వం నాసీహి. నత్వం అంటే నా, అంటే ఇక్కడ నత్వం అనేమంటే నాసి, నువ్వు లేవు అనే మాట లేదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉన్నావు. కింతు ఆసీహి ఏవ, ఎప్పుడు ఉంటూనే వచ్చావు నువ్వు కూడాను. అంటే ఎన్ని జన్మలో అయితే నువ్వు కూడా, ప్రతి జన్మలోనూ జననం ఉంది, మరణం ఉంది. ఆ జననము మరణం ఎన్నిసార్లు జరిగినా కానీ నువ్వు మాత్రం ఉంటూనే వచ్చావు. నువ్వు పోవడం అనేది లేదు. అంటే ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. తథ అదే రకంగా ఈ రాజులు, నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు? వీళ్ళందరూ కూడా నా సోదరులు, నా తమ్ముళ్ళు, మా బావమరులు, మా మామగారులు, మా అల్లుళ్ళు, ఇంతంతా ఏదో పేరు లిస్ట్ చెప్తున్నావు సార్. వాళ్ళందరూ కూడా ఈ జనాధిప ఇమే జనాధిపాహ న ఇమే జనాధిపాహ న ఆసన్. ఈ రాజులు ఎవరు కూడా లేరు అనే మాట లేదు. లేరనే మాట లేదంటే ఈ రాజులు అందరూ ఉంటూనే వచ్చారు. ఎప్పుడు అంటే ఆసన్నేవా కింటు ఆసన్నేవా, వాళ్ళు ఉంటూనే ఉన్నారు కదా అని చెప్పి తథా నచైవ. ఇదంతా పాస్ట్ టెన్స్ చెప్పాడండి. ఇప్పుడు భవిష్యత్తు చెప్తున్నాడండి. భవిష్యత్తు ఎలా చెప్తాడు చూడండి. తథై న భవిష్యామః. న భవిష్యామః అంటే భవిష్యత్తులో ఉండము అనే మాట లేదు. అంటే కింతు భవిష్యామః, ఉంటూనే ఉంటాం, ఎప్పుడు ఉంటాం భవిష్యత్తులో. అలా నేనొక్కడే కాదు, నువ్వు ఉంటావు, ఈ రాజులు ఉంటారు. అంటే ఏంటంటే, అంటే సర్వే వయం భవిష్యామః కింతు భవిష్యామః ఏవ సర్వే వయం, మనం అందరం ఉండేవాళ్ళని. అతః అస్మాత్ దేహ వినాశాత్ పరం ఉత్తరకాలేపి త్రిష్వపి కాలేషు నిత్యాః ఆత్మస్వరూపేణ ఇత్యర్థః. మరి ఏమయ్యా ఈ శరీరం పోతోంది కదయ్యా, నువ్వు పోవట్లేదు అంటావేంటి? ప్రాణం పోయిన వెంటనే శరీరం పడిపోతుంది. శరీరం కాస్త తీసేసి దాన్ని దహనం అది చేసేస్తున్నారు, ఖననం చేసేస్తున్నారు. నువ్వు లేదంటావేంటి? మరి ఆ దేహం పుట్టలేదు కదా,
ఇక్కడ దేహం గురించి మాట్లాడలేదా, ఆత్మ ఏదైతే ఉందో అదయ్యా. అంటే ఈ అస్మాత్ దేహ వినాశాత్ పరం, ఈ దేహము నశించిన తరువాత ఉత్తర కాలేపి, దీని తర్వాత కాలి అంటే ఈ దేహ పతనం అనంతరం తర్వాత కాలంలో, భవిష్యత్ కాలంలో, లేక త్రిష్వపి కాలేషు, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో, ఇవన్నిట్లోనూ ఎప్పుడు ఉండేదే ఏది నిత్యము, నిత్యాహ, నిత్యం అందరూ నిత్యులేనయ్యా. ఏ రూపంతో నిత్యులయ్యా? ఆత్మస్వరూపేణ, ఈ దేహ స్వరూపేణ కాదండి, ఈ దేహ రూపం కాదు, ఆత్మస్వరూపేణ నిత్యాహ, ఆత్మస్వరూపంతో అందరూ నిత్యులే. పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు. వీళ్ళు పోవడం అనే మాట లేదు. దేహాలు మారచ్చు, దేహభేద అనువృత్యా బహువచనం. మనం అనే మాట ఎందుకంటే ఇంకా ఈ శరీరంలో తేడా తప్ప, నేను నువ్వు మామూలుగా మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటుంటాం సరే, అలాగే దే అని వాడుతుంటాం, బుయ్యి అని వాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ దేహ భేద అనువృత్య, శరీరాలు తేడాలు కనిపిస్తున్నాయి కదా మేము అని అన్నాం, కానీ ఉన్నది ఆత్మ పదార్థం మాత్రం యాక్చువల్గా చెప్పాలంటే ఒకటేనయ్యా. అంటే ఇక్కడ బహువచనం ఎందుకు చెప్పారు అనే మాట వస్తుందేమో అని దానికి కూడా శంక ఊహిస్తూ దాని శంకరుల భాష్య అర్థం చెప్తున్నారండి. ఆయన ఆత్మస్వరూపేణ నిత్యాహ అంటే అక్కడ ఆత్మలు బహువచనం వచ్చింది కదా, అంటే ఆత్మలు బహువచనం అనేప్పటికి దాంతో ఈ ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరు, ఇంకో ఆత్మ వేరు, ఈ జీవుడు, ఈ రాజుగారి ఆత్మ వేరు, అలా అర్థం వస్తుంది. అలా అనుకోకండి, శరీరాలు తేడా ఉంది కదా అని చెప్పి ఇక్కడ బహువచనం వాడడం జరిగింది తప్ప, అసలు ఆత్మ అనేది అన్ని శరీరాలు ఒకటే ఆత్మ. నా ఆత్మభేద అభిప్రాయేణ, ఆత్మ అనేటటువంటి దానికి భేదాభిప్రాయం లేదు అక్కడ, అది ఉన్నది ఒకటే అని చెప్పుకొచ్చి దీని మీద ఇంకా తర్వాత ఇంకా వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తారండి. ఇంకా ఇది ఇందులో నా దగ్గర ఇంకా టెక్స్ట్ ఇది లేదు, అంటే సంస్కృతం దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ చూడండి 13వ శ్లోకం ఇంతవరకు చెప్పినాం. దేహభేద అనువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయేణ, అది 12వ శ్లోకం అయింది. తర్వాత తత్ర ఇంకొంచెం పెద్ద చేద్దామండి. ఇక్కడ చూడండి, తత్ర కథం ఇవ నిత్యః ఆత్మ ఇది దృష్టాంతం ఆహా. యాయా దేహము ఆత్మ నిత్యమని ఎలా అంటావయ్యా? కథం ఆత్మ నిత్యః, కథం అనే ముందర ఉందండి, ఆత్మ ఇక్కడ నిత్యః ఇవ, అంతా ఎప్పుడూ ఒకట్లాగే ఎప్పుడూ ఉంది, ఆ ఆత్మ మారట్లేదు, నిత్యము ఉండేది ఒకటే అని ఎలా చెప్తావయ్యా అంటే, ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్ప, ఇలస్ట్రేషన్ చెప్పంటే దానికి ఈ శ్లోకం చెప్తున్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా, తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. పదవిభాగం దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అంటే దేహి అనే మాట ఇక్కడ దేహినః అని బహువచనం వాడారండి, దేహము కలవారు. దానికి అంటే దేహము దేహి అనే 2 పదాలు ఉన్నాయండి. దేహము అంటే శరీరం, దేహి అంటే ఆ శరీరం కలవాడు. ఎవరు ఓనర్ దీనికి? ఆ కలవాడు. ధనము ధనవంతుడు, బుద్ధి బుద్ధిమంతుడు, ఐశ్వర్యము ఐశ్వర్యవంతుడు. ఆ వన్ అని ఏదైతే అంటాడో అలాంటిది ఇక్కడ దేహి. అంటే దేహ అస్య అస్తి ఇది దేహి, ఇతనికి దేహము కలదు కనుక ఇతనే దేహి అంటారు. ఎవరతను? జీవుడండి. ఆ జీవుడు, అదే దేహి అనే మాట జీవుడు అని అర్థం. జీవుడు వేరు, దేహము వేరు. ఆ జీవుడు సంపాదించుకున్నది ఈ దేహము, అతనికి సంబంధించినది. తస్య దేహినః, ఆ ఆ ఆ దేహికి అంటే ఏంటంటే దేహవద్ ఆత్మనః, దేహము కల ఆత్మకు అస్మిన్ను వర్తమానే దేహి, ఈ ఈ జన్మలో ఏం జరుగుతున్నాయి మార్పులు చెప్తున్నాడండి, పాతకాలం అందులో నుంచి వచ్చేస్తాయి. అస్మిన్ను వర్తమానే దేహే, ఈ ఉన్న దేహంలోనే యథా ఏన ప్రకారేణ కౌమారం కుమారభావ బాల్యావస్థ. చిన్నప్పుడు మనకు పేరు పెట్టారండి అవధానులని, ఆ పేరుతో అప్పుడు చిన్నప్పుడు అదే పేరు, ఇప్పుడు అదే పేరు, మధ్యలోనూ అదే పేరు, తర్వాత అదే పేరు. అంటే ఏమైంది? ఆ యథా ఏన ప్రకారేణ కౌమారం కుమారభావ, ఈ జీవికి, ఈ శరీరానికి కుమారభావ అంటే బాల్యావస్థ ఉందో, చిన్నప్పుడున్న అందరూను. తర్వాత యౌవనం యోనః భావ, యువకుని యొక్క భావము యౌవనము. యూనః అంటే అక్కడ యూ యూన్ యూహ్ అనమాట. దానికి షష్ఠీ విభక్తి యోనః, షష్ఠీ విభక్తి ఏకవచనం, యువకుని యొక్క భావము. ఏమండి? అంటే మామూలుగా మనకి కొన్నిటికి భావం అనే మాట చెప్పాల్సి వస్తుందండి. ఎలాంటిదంటే గోవు, గోత్వము అంటే ఆవు, ఆవు యొక్క లక్షణము గోత్వము.
భారతము, భారతీయము, ఆ భారతదేశానికి సంబంధించి భారతం అంటే భారతదేశం అనుకుందాం. భారతీయము మనిషి అంటే మానవుడు, మానవత్వము, అలాగే వీటన్నిటిని కూడా భావం అని అంటుంటారండి. యోనః భవః యౌవనం, యువకుని యొక్క భావము యౌవనం అనే మాట. అది ఏ వయసు, అది ఎన్నో అవస్థ? మధ్యమావస్థ. ఇందాకేమో బాల్యావస్థ. జరా అంటే వయః హానిః, వయస్సు క్షీణించడం. అది జీర్ణావస్థ ఇది, అంటే జర అంటే జీర్ణావస్థ, చివరి స్థాయి. ఇది ఏతాః తిస్రః అవస్థాః అన్యోన్య విలక్షణాః, ఒకదానికంటే ఒకటి భిన్నంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కన్‌ఫ్యూజన్ ఉందండి. ఇతను కుర్రాడా, ముసలాడా తెలియట్లేదు అలాంటి మాటలేమీ లేవు. కుర్రదనంలో కుర్ర లక్షణాలు ఏమైనా కనిపిస్తుంటాయి. వార్ధక్య లక్షణాలు అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. యథాః తిస ఈ 3 కూడా దేనికి దానికి స్పష్టమైనటువంటి లక్షణాలతో కూడి ఉన్నటువంటి అవస్థలివి. అక్కడ తాసాం ప్రథమ అవస్థానాశే నాశః ద్వితీయ అవస్థా ఉపజననే ఉపజననం ఆత్మనః. ఆత్మనః అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నటువంటి జీవాత్మకి ఏదైతే ఉందో అతను ఆత్మ అంటున్నామండి, జీవాత్మ. అతనికి ప్రథమ అవస్థానాశే నాశః, బాల్యం అయిపోయిందండి. ఆత్మ పోతోందా? ఏం అవ్వట్లేదు. ఆత్మ అలాగే ఉంది. అంటే ఆత్మనః నాశః, ఆత్మకి నాశనం లేదు. శరీరం మీద వచ్చినటువంటి ఆ బాల్యావస్థ వెళ్ళిపోయింది. ద్వితీయావస్థ ఉపజనని అంటే బాల్యావస్థ వెళ్ళిపోయింది. మరి రెండోది ప్రారంభం అవ్వాలి కదా! అంటే మనకి కౌమారావస్థ అంటే మనకి బాల్యావస్థ అయిపోయింది. యవ్వనం ప్రారంభమవుతోంది. ప్రారంభమవుతున్న ద్వితీయ అవస్థ ఉపజనని, రెండో అవస్థ ప్రారంభం అవుతూ ఉండగా అది ప్రారంభమవుతున్న ఉపజనం ఈ శరీరానికే మళ్ళీ ఆత్మకే అది కూడా ఏం పుట్టడం లేదు. ఇందాక బాల్యావస్థ పోయినప్పుడు ఆత్మ పోలేదు. యవ్వనావస్థ ప్రారంభమవుతుంటే ఆత్మ మళ్ళీ పుట్టలేదు. కింతర్హి ఏమైందయ్యా మరి? అయితే ఈ మధ్యలో అవిక్రీస్య ఏవ అంటే ఏ రకమైన విక్రియం అంటే మార్పు, వికారం. అవిక్రీస్య ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి ఆత్మకి ద్వితీయ, తృతీయ అవస్థా ప్రాప్తి ఆత్మనః దృష్ట. అదే రకంగా రెండో అవస్థ, మూడో అవస్థ, ఇలాంటి ఆ అవస్థలన్నీ వస్తూ వచ్చాయి. అది మాత్రం మారదు. శరీరమే మాత్రమే ఈ మార్పులన్నీ కనిపిస్తూ ఉంటాయి. తథా తద్వతేవ దేహాత్ అన్యః ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, దేహాంతర దేహి నోస్మిన్ యథా దేహే తహా దేహాంతర ప్రాప్తి అని మాట వాడారండి. ఈ దేహాంతరం అనే మాట వ్యుత్పత్తి చెప్తున్నారండి. దేహాంతరం అంటే దేహాత్ అన్యః దేహాంతరం అంటే దేహము కంటే భిన్నమైనది. దేహాంతరం అంటే ఇంకో దేహము. అన్యత్ దేహ, అన్యః దేహ దేహాంతరం. తస్య ప్రాప్తి అంటే ఈ శరీరం పడిపోయి ఇంతవరకు ఒక శరీరం మీద జరిగిన మార్పులకి చెప్పారు. అప్పుడు కూడా ఆత్మ ఏం మారలేదయ్యా. చివరిదాకా మొత్తం 3 అవస్థలు దాటుతున్నా కానీ ఆత్మ మాత్రం అదే ఉండిపోయింది. శరీరం మీద మాత్రం మార్పులొచ్చాయి. ఇప్పుడు ఇంకొక లెవెల్, ఇంకో ప్లేన్‌లు మార్చారండి. సెకండ్ ప్లేన్‌లో హైయర్ ప్లేన్‌లో పెడుతున్నారు. ఈ శరీరం ఇందాక ఒక దేహం మీద రకరకాల అవస్థలు. ఇప్పుడు రకరకాల దేహాల్లో మార్పులు అది చెప్తున్నారండి. తథా అదే రకంగా తద్వదేవ ఆ విధంగానే దేహాదన్యః దేహాంతరం, ఈ శరీరం కంటే భిన్నమైంది ఇంకొక దేహం. అంటే ఈ దేహం కంటే భిన్నమైందంటే ఇది రెండో దేహం అని చెప్పాలి. ఇది మొదటి దేహం అనుకుంటే తర్వాత ఇంకో దేహం. తస్య ప్రాప్తి అంటే ఈ దేహము వెళ్ళిపోయి రెండో దేహం వస్తోంది. దాన్ని ఏమంటారే దేహాంతర ప్రాప్తి అని. దేహాంతరం అంటే అంతరం అంటే లోపలని కాదండి. ఈ దేహం లోపలని కాదు. ఇంకొక దేహము లభించుట. అది కూడా అక్కడ కూడా ఆత్మ విక్రియమే. దాంట్లో ఏ రకమైన మార్పు, విక్రియం అంటే మార్పు. ఏ రకమైన వికారాలు లేవు. వికారం అంటే మార్పు అని అర్థం అండి. అవిక్రియస్య ఏవ ఆత్మనః ఇత్యర్థః. అక్కడ కూడా ఇదే ఆత్మ అలాగే ఉంది. అది ఏమీ మారకుండాను. శరీరం లోపల ఉన్నప్పుడు ఒక జన్మలో ఎన్ని రకాల అవస్థలు మారుతున్నా కానీ ఆత్మకి ఎలా మార్పు రాలేదో, అలాగే శరీరాలు మార్చేస్తున్నా కానీ ఆత్మ ఏ రకమైనటువంటి మార్పులు రావు అని. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారయ్యా? వాడిని ఏమంటారు? ధీరః ధీమాన్ తత్ర ఏవం సతి ముహ్యతి మోహం ఆపద్యతే. ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకుని దాని మీద అవగాహన ఉండి అనుభూతి ఉన్నటువంటి వాడు ఆత్మ మారట్లేదయ్యా అనుకుంటూ ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ధీరుడంటే. వాడు ధీమాన్, వాడు బుద్ధిమంతుడు. వాడు బుద్ధిమంతుడు అంటేను. సరైన జ్ఞానవంతుడు అంటే వాడు. వాడు ముహ్యతి. ఎక్కడైతే మొట్టమొదట ఒక శరీరంలో మార్పులు వస్తున్నప్పుడు వాడు మోహాన్ని పొందలేదు. శరీరాలు మారిపోతున్నప్పుడు కూడా వాడు మోహాన్ని పొందడు వాడు. మోహం ఆపద్యతే. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. ధీరః అనే మాట.
ధీర అనే దానికి కాళిదాసు మొన్నే చెప్పాను, మొన్న ఇంకో క్లాసులో చెప్పాను. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాః అనే మాట, ధీర అనే పదాన్ని చెప్పుకున్నామండి. ధైర్యవంతుడు, ధీరుడు అంటే ధైర్యవంతుడు. ఏమిటా ధైర్యం? యుద్ధరంగంలో వెళ్ళి పరాక్రమం చూపించడం అదే ధైర్యం కాదండి. ఆఫీసులో యుద్ధం చేయకుండా అనేకంగా గట్టిగా తాను స్టాండ్ తీసుకుని దాని మీద అది కాదండి ధైర్యం అంటే. మనస్సుకి వికారాన్ని కలిగించేటటువంటి ప్రక్రియలు కలిగించగలిగినటువంటి ఆ వస్తువు ఎదురుగుండా ఉన్నా గాని ఎవరి మనస్సు చెలించదో వాళ్ళయ్యా ధీరులంటేను అంటూ కాళిదాసు చెప్పుకొస్తాడండి. పార్వతీదేవి ఎదురుగుండా వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి పార్వతీదేవి ఎదురుగుండా ఉన్న పరమేశ్వరుని యొక్క ఏ మనసు ఏ రకంగానూ చెలించలేదు. ఆయన ధీరుడంటేను అని అంటూ ఆ కాంటెక్స్‌లో అక్కడ వర్ణించడం జరుగుతుందండి. అదొకటి. ఇక్కడ ధీమాన్ ఏవం సతి ముంచతి నా మోహం ఆపద్యతే. ఇక్కడ చూడండి లక్ష్మణుడి విషయం తీసుకోండి. బంగారు లేడి వచ్చినప్పుడు. బంగారు లేడి లక్ష్మణుడు అతని వాస్తవం తెలుసును. అన్నయ్య వీడు మారీచుడు అన్నాడండి టక్కుని. ఎలా అన్నది తెలుసాండి? మొట్టమొదటిసారిట విశ్వామిత్రుడు యాగ సంరక్షణ వెళ్ళినప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరు కాపలాకి వస్తున్నారు. వాళ్ళప్పుడే మారీచుడు సుబాహు వచ్చి పైనుంచి రక్తం కుండలతోటి పోయడం ప్రారంభిస్తున్నారు. పోయబోతున్నారు వాళ్ళు. పోయబోతుంటే ఇద్దరు పైకి చూశారు. లక్ష్మణుడు ఆ మారీచుడి కళ్ళని ఫోటోగ్రఫిక్ ఇమేజ్ లాగా మనసులో జ్ఞాపకం పెట్టుకున్నట్టండి. ఆ కళ్ళు చూసేప్పటికి అతనికి ఓహో! ఈ మారీచుడు ఇలా ఉంటాడా అనుకున్నాడు. అది గుర్తుండిపోయింది. అతను ఇంప్రింట్ పడిపోయింది లక్ష్మణుడికి. ఈ మారీచుడిని మళ్ళీ రెండోసారి ఎప్పుడు చూసేటంటే వీళ్ళు అరణ్యవాసం చేస్తున్నారు. ఇది ఇప్పుడు యాక్చువల్లీ సీతాదేవిని అపహరించడం, బంగారు లేడి వెళ్ళడం 13 ఏళ్ళ చివరిలో అంటే 14 ఏళ్ళ ప్రారంభంలోనండి. కానీ 13 ఏళ్ల మధ్యలోనూ వీళ్ళు అరణ్యవాసం దండకారణ్యంలో తిరుగుతూ ఉండగా ఈ మారీచుడు మళ్ళీ నన్ను చిన్నప్పుడు అంత దెబ్బ కొట్టాడా ఈ రాముడు, సుబాహుని చంపేశాడా, రాముడు కొట్టిన బాణానికి శతయోజన విస్తీర్ణ దూరంలో వచ్చి పడ్డానండి నేను ఇక్కడ. ఈ రామలక్ష్మణుడే మనం పగ తీర్చుకోవాలని చెప్పి మళ్ళీ వాడు రకరకాల రూపాల్లో పడి అరణ్యంలో మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టండి. కొంచెం అందినట్టు కనిపించినట్టు అవకాశం దొరికిందో ఓ వేటు వేసేద్దాం వీళ్ళని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నట్టు మారీచుడు. కానీ లక్ష్మణుడు ఎవరి అలర్ట్. నిజంగా రాముడికి రక్షణగా తాను నుంచుని ఉన్నాడు ఆయన. అన్ని పక్కల ఎప్పుడు చూస్తూనే ఉండే ఓ సెక్యూరిటీ పడతాం. దాంతో ఎప్పుడైతే ఇతను మారీచుడు కళ్ళు ఆ కళ్ళు అది ఏ జంతు రూపంలో వచ్చిన కళ్ళు మాత్రం మారవటండి ఆ జీవుడిది. ఆ కళ్ళు చూసి అన్నయ్య మళ్ళీ మారీచు చూసామంటే మళ్ళీ బాణం ఎక్కువ పెట్టాడు, వాడు పారిపోయేటండి చాలాసార్లు. మూడోసారి ఇప్పుడు బంగారు లేడి రూపంలో వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అదే కళ్ళు. అన్నయ్య ఇంక అనుమానం అక్కర్లేదు, వీడు మారీచుడు అంతే. ఇప్పటికే వీడు చాలా మందిని ఇలా మోసం చేసేట, ఇలా చంపేట. ఇక్కడ మహర్షులు అందరూ చెప్పారు కదా, గుట్టలు మహర్షుల యొక్క శరీరాన్ని కూడా పడిపోయినటువంటి ఎముకల గుట్టలన్నీ కనిపిస్తే వీడే తినేసేడు మొత్తం అంతా కూడా. వీడి అనుచరులు తినేశారు కొంతమంది మిగతా వాళ్ళు. అనుమానం వద్దనయ్య వెళ్ళొద్దు అంటే అక్కడ ఏంటి, వికారాన్ని కలిగించడానికి ఒకడు వచ్చినా గానీ అతని మనస్సు ఏ రకమైన వికారం పొందలేదండి. ఆ సందర్భంలో ధీరుడు ఎవరంటే లక్ష్మణుడు అక్కడ. ఆ రకంగా అంటే మనం కొన్ని చిన్న ఉదాహరణలు చెప్పుకుంటే మనకి ఆ పదాలకి అన్వయం కుదురుతూ ఉంటుందండి. యద్యపి ఆత్మ వినాశ నిమిత్తః అలాగే అక్కడ విభీషణుడు సీతాదేవి విషయంలో సీతాదేవిని లొంగదు. ఆవిడ మహాలక్ష్మి ఆవిడ. ఖచ్చితమైన అభిప్రాయం ఇది. అనుమానం అక్కర్లేదు నీకు. ఆవిడ భూమిలోంచి చూడండి ఆ విచిత్రం. పంచమహాభూతాల్ని దాటేసిందండి ఆవిడ. శరీరం నుంచి పుట్టలేదు ఆవిడ. భూమిలోంచి బయటకొచ్చింది. అయోనిజ. ఏమండి పంచమహాభూతాల్లో ఒక దాన్ని. రెండో చివరికి ఎక్కడ వెళ్ళిపోయింది, మళ్ళీ భూమిలో వెళ్ళిపోయింది ఆవిడ. ఆ హనుమంతుడికి ఏమైనా ప్రమాదం అవుతుందో అని అగ్నిదేవుని ప్రార్థించింది. అగ్నిలో ప్రవేశించింది. పంచమహాభూతాలు అగ్ని కూడా ఏం చేయలేకపోయాడండి. పంచమహాభూతాలకి అతీతమైనటువంటి శక్తి స్వరూపిణండి ఆవిడ. ఎంచేత మనం చెప్పుకునేటటువంటి మన వేదాంత శాస్త్రంలో మనం చెప్పుకున్నామండి. నారాయణుడు, రెండోది అమ్మవారు అనండి, అవ్యాకృతం అనండి, మనం చెప్పిన అవ్యక్తం అనుకోండి, అది రెండో స్థాయి అమ్మవారిది. మూడో స్థాయి బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు సృష్టించేది బ్రహ్మాండం. అందులో ఈ పంచమహాభూతాలను థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, సెకండ్ లెవెల్ ఆవిడ. సెకండ్ లెవెల్ ఆవిడ థర్డ్ లెవెల్ కంటే ఎప్పుడు హైరే. బ్రహ్మగారి కంటే ఎక్కువ, బ్రహ్మగారు సృష్టించిన బ్రహ్మాండాల కంటే ఇంకా ఎక్కువ ఆవిడ. ఆవిడేం చేయలేదు. ఈ విషయాన్ని ఇతను విభీషణుడు గుర్తించగలిగాడండి. అతను ధైర్యవంతుడు. చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. అన్నయ్య నీకు వద్దు, ఇది మనకు వద్దంతే అని చెప్పినా వాడు వినలేదండి. ధైర్యవంతుడు అంటే మనకి ఈవెంట్‌లో అడ్వాన్స్‌గా ముందు చెప్పేటటువంటి విదురుడు. అటు పక్కన చూడండి. ఖచ్చితంగా చెప్పాడు దుర్యోధనుడిని.
దుర్యోధన ఎంత ప్రారంభం పేరాడంటే, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో భోజనం చేస్తూ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావు, మాకు ద్రోహివి నువ్వు, ద్రోహి ఇదే మాట వాడాడండి. బాబాయ్ వరుస అవుతాడు. ధృతరాష్ట్రుడు ఉండగా అన్నాడండి ఈ మాట వాడు. సరే నేను అక్కలేకపోతే నేను వెళ్ళిపోతున్నాను. ఇంత మహాభారత యుద్ధంలోనూ యుద్ధం చేయని వాళ్ళలో ఇతను రెండో వాడండి. ఒక పక్కన బలరాముడు, రెండో పక్కన విదురుడు. వీళ్ళిద్దరూ యుద్ధం చేయని వాళ్ళు. విదురుడి బాణాలు వేయడం చేతనవునా చేత కాదా అది తర్వాత విషయం అది. నిజంత అతనితో చెప్పడానికి అతనికి ఎవరు సాటి రాలేదు. దగ్గరికి ఎవరు రాలేదు. అది. వాళ్ళు ధీరులు వాళ్ళు. యద్యపి ఆత్మ వినాశ నిమిత్తః మోహః న సంభవతి నిత్యం నిత్యః ఆత్మ ఇది విజానతః తథాపి శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తః మోహః లౌకికః దృశ్యతే సుఖ సుఖ వియోగ నిమిత్తః దుఃఖ సంయోగ నిమిత్తః చ శోకః ఇది ఏతద్ అర్జునస్య వచనం ఆశంక్య ఆహా. ఇప్పుడు తర్వాత శ్లోకానికి ఇక్కడ ముందర ఇంట్రడక్షన్ కింద రాసేసుకుంటున్నారని శంకరాచార్య వారు. అంటే ముందర ఇది ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఇండిపెండెంట్గా ఉన్నాయి. కానీ ఆయన భాష్యం అంటే ఒక కథకి కంటిన్యూటీ ఏర్పరుస్తారండి. ఈ శ్లోకంలో ఏం చెప్పారు, అరే ఈ దేహం కంటే ఇంకో దేహంలో వెళ్ళాక ఆ తెలిసినటువంటి వాడికి ఆత్మజ్ఞానం అయినటువంటి ఏమీ సంబంధం లేదు, వాడికి వాడి మోహంలో పడ్డావు అని ఆయన చెప్పేసి మరి తర్వాత శ్లోకం ఏ శ్లోకానికి ఆ శ్లోకం తాత్పర్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదండి, గైడ్ రాసేసినట్టు. ఇక్కడ ఇక్కడ ఇంత విషయం తెలిసినా కానీ ఆత్మ నిత్య ఇది, ఆత్మ నిత్యము అని తెలుసున్నటువంటి వాడికి కూడా ఆత్మ నిత్యమే, ఆత్మ మారదు. కానీ ఇందులో చిన్న మళ్ళీ ఇంకో డౌట్ రైట్ చేసేటండి. ఏమిటంటే సుఖము దుఃఖం ఉన్నాయి కదయ్యా, ఆత్మజ్ఞానే. అతను సంసారం ఉంది జనక మహారాజులకి. అతను ఇవాళ ఇంటో కుర్రాడు ఎవడో ఏదో కాలం చేసేసాడు అనుకోండి, కాసేపు బాధ కలగచ్చు కదా, సుఖం కలగచ్చు, దుఃఖం ఎవరో మనోడో ముని మనోడో పుట్టాడు అనుకోండి, సుఖం కలగచ్చు కదా, సుఖం రావచ్చు కదా. అంటే అతను ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ శాశ్వతమైందని తెలుసున్న వాడికి కూడా సుఖ దుఃఖాలు ఉండడం ఒక లేచకాలమేనా, ఒక లిప్తకాలమేనా, అతనికి కాస్త సుఖ దుఃఖాలు ఉండడానికి అవకాశం ఉండొచ్చు కదా అని అర్జునుడు అడుగుతాడేమోనని శ్రీకృష్ణ పరమాత్మ భావించి తర్వాత శ్లోకం చెప్పబోతున్నట్టండి. చూడండి ఎంత చక్కగా అన్నాయో చూడండి. అదే మాట, ఆత్మ నిత్య ఇది, ఆత్మ నిత్యమని ఎవరికి, ఇది విజానత, అది తెలిసినటువంటి వాడు. అంటే ఆత్మజ్ఞానికి ఆత్మ నిత్యమని తెలిసినప్పటికీ ఆత్మ వినాశ నిమిత్త మోహ నా సంభవతి. కరెక్టే, ఆత్మ పోతుంది పోదని ఈ సమస్య అతనికి లేవు. ఆత్మ పోదు, అది ఖచ్చితంగా అతని ఉంది, దానివల్ల మోహం రాదు అతనికి. అంటే ఆత్మజ్ఞానికి మోహము రానప్పుడు కూడా తథాపి శీతాకాలం వస్తుందండి, వేసవకాలం వస్తుందా, వేసవకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో కాలం యొక్క ధర్మాలు ఎవరు మార్చలేరు కదా ఆత్మజ్ఞాని కూడా. అలాంటప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్త మోహ. చలి వస్తుంటే దుప్పటి కప్పుకోవాలి అనిపిస్తుందా జనక మహారాజు మాత్రం, ఆత్మజ్ఞానే కదా. వేసంకాలంలో అంత అలా వేడిచ్చేస్తుంది మనకి, రోహిణి కార్తెలో మనకి కృత్తిక కార్తెలను కూడా అలా ఉంటే కాసేపు మళ్ళీ చల్లని నీళ్ళు స్నానం చేద్దాం అనిపించదా సాయంకాలం పూట. అంచేత అలాంటి వాడి ఆత్మ అక్కడేమో ఆత్మది అది అది మారిపోదు ఆ క్వశ్చన్ కాదు. అంత ఆత్మజ్ఞానికి కూడా ఆత్మ ఏమీ మారదు అని తెలుసున్న వాడికి కూడా ఈ శీతము ఉష్ణము, చలి వేడి, సుఖము దుఃఖము ఇది వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి మాకు అసలు ఏసీ వేసుకుంటే బాగుంటుందని అనిపించకూడదండి జనక మహారాజుకి? ఏసీ గారు ఉండి అనిపించవచ్చు కదా, మరి ఆత్మజ్ఞానే కదా, అది మోహం ఉన్న కదా. అలాంటి మోహం రావడానికి మామూలు సామాన్య మనలాంటి వాళ్ళందరూ డెఫినెట్గా అనిపిస్తుంది. శీతాకాలం వచ్చేసినప్పుడు ప్రారంభమైందండి, నిన్న మొన్న నుంచి స్టార్ట్ అయింది. ఈ రకంగా మనం ఫీల్ అవుతుంది, దుప్పటి కప్పుకోవడం మళ్ళీ రగ్గులు కప్పుకోవడం అన్ని తీసి ఎక్కడెక్కడో తీస్తూ ఉంటాం మనం వరుసగా. అలాగే వేసంకాలం వచ్చిందనుకోండి, ఏసీలో ఎంత ఎండలో తిరిగి వస్తే వెంటనే ఏసీ మనం ఆన్ చేసి కూర్చుంటాం, మంచినీళ్ళు తర్వాత తాగుదాం అనుకుంటాం. అది శరీర తత్వం అది. అలాగా శీతోష్ణ సుఖ దుఃఖ ప్రాప్తి నిమిత్తమైనటువంటి మోహము అది లౌకిక దృశ్యది, అది అందరికీ కనిపిస్తుంది, లోకంలో కనిపిస్తుంది. ఆ దుఃఖం అనే మాట ఇక్కడ నిర్వచనం చెప్తానండి. ఉన్న సుఖం పోతుందేమో అని బాధ, అది దుఃఖం అండి. సుఖ వియోగ నిమిత్త దుఃఖం. ఏమండి, ఇది ఒక రకం. సుఖం పోతుందేమో అని బాధ, శోకం అంటే అది. ఉన్న సుఖం పోతుందేమో అని ఓ బాధ, ఆ బాధనే శోకం అన్నాడు. లేదా దుఃఖం వస్తోందేమో అని బాధ. చూడండి, సుఖ వియోగ నిమిత్త శోక. ఈ ఉన్న సుఖం పోతుంది,
ఇది ఏసీ కాస్త వర్క్ చేయదు. ఏసీ వర్క్ చేయదు. టెక్నీషియన్ రాడు. ఎండ పేరిపోతుంది బయట. అప్పుడు బాధే. శో శోకమే ఇప్పుడు. అంచేత సుఖ వియోగ నిమిత్తః శోకః అదొక రకం. శోకానికి 2 రకాలు చెప్పాడండి. దుఃఖ సంయోగ నిమిత్తః ఇంక కష్టం ప్రారంభమైంది. దుఃఖం ప్రారంభమైంది. దుఃఖమేమో కలుస్తోంది. సుఖమేమో వెళ్ళిపోతోంది. ఇదేమో సంయోగము, అదేమో వియోగము. సుఖానికి వియోగము, దుఃఖానికేమో సంయోగం. అదొచ్చి కూర్చుంది దుఃఖం. ఈ రెండిటి వల్ల వచ్చేది ఏమిటి అంటే శోకః అని ఇది అని చెప్పి ఇతన్ని కొత్త నిర్వచనం చెప్తాడు. ఇది యావత్ అర్జునస్య వచనం ఆశంక్య. అంటే సుఖ దుఃఖాలకి కారణం ఈ శీతోష్ణాలు అంటే అది ఆత్మజ్ఞానం అయినా అవ్వకపోయినా ఇవి ఉంటాయి కదా, వాడు మనిషి పుట్టాడు కదా అని ఇలాంటిది ఏమైనా లేవదీస్తాడేమోనో శంకర్ ఊహించుకొని అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అంటున్నట్టండి. ఏమిటంటే నెక్స్ట్ శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అంటే మాత్రా స్పర్శాత్ మాత్ర అంటే మనకి మాతృ శబ్దానికి తృతీయాభక్తి కాదండి ఇది. ఇంద్రియములు అని అర్థం మాత్రలు అంటే. ఏమండి స్పర్శలు అంటే విషయములు అని అర్థం. ఇంద్రియం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే దానికి ఇన్పుట్స్ విషయములు. చెవి ఉంది దానికి ఒక శబ్దము, దానికి ఒక ఇన్పుట్ అవుతుంది. అది కంటికి ఒక వస్తువు దృశ్యం దానికి ఇన్పుట్ అవుతుందండి. వాటిని స్పర్శలు ఉంటాయి. అవి టచ్ చేసినట్టు అనమాట. అవి అవి ఎటువంటివంటే ఈ ఇంద్రియాలు ఈ విషయాలు కలిపి శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, దా దా అంటే ఇచ్చుట. ఇవన్నీ సుఖ దుఃఖాలు ఇచ్చేటటువంటివయ్యా. ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ కలిపి. అవి అవి పెర్మనెంట్ కాదు. ఆగమ అపాయనః. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దృశ్యాలు మన రోడ్డు మీద వెళ్తుంటే ఒకే దృశ్యం కనిపిస్తూ వస్తుందండి చివరిదాకా. క్షణానికి కొత్త కొత్త వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. మనం ట్రాఫిక్‌లో వెళ్తుంటే ఒకటే వెహికల్ ఉంటదా ఎదురుగుండా? వెహికల్స్ మారుతూ ఉంటాయి. కొన్ని వందల వెహికల్స్ వస్తుంటాయి, వెళ్ళిపోతున్నాయి. మనం వెనకబడుతుంటారు. మనం ముందరకెడుతుంటాం. ఎలా ఉంటుందండి? బీభత్సంగా ఉంటుందండి. అయ్యే టెంపరరీ ఇవన్నీ కూడా. ఆ టెంపరరీ కండిషన్‌ని కాస్త ఓర్చుకోవడం నేర్చుకో అర్జున. తాం స్థితిక్షస్వ. దాన్ని తితిక్ష అంటే ఓర్చు ఓర్పు కావాలి నీకు. కాస్త ఈ విషయాలు ఇందులో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా కాస్త నువ్వు తట్టుకో వాటికి. అహో భారత అంటే ఈ విషయం చెప్పిన భాష్యం మనం తర్వాత క్లాస్‌లో చెప్పుకుందామండి. ఇంకెక్కడి నుంచి మనం ఆల్రెడీ భాష్యంలోనే ఉన్నాం. ఇప్పుడప్పుడే 3 శ్లోకాలు 11, 12, 13 3 శ్లోకాలయ్యాయి. 14 శ్లోకాలు మళ్ళీ వారం చెప్పుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.